యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన ఆయన్ను న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. జోసెఫ్ను పోలీసులు నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. జోసెఫ్ను పోలీసులు నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, 14 రోజుల పాటు రిమాండ్ విధించారు జోసెఫ్ అంటున్నారు. ఎస్ రమణ, ఏదైతే జోసెఫ్ యూట్యూబర్ గా ఉన్నటువంటి జోసెఫ్ అలియాస్ రావణ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టకేలకు కూడా గన్నవరం న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ నెల 18 వరకు కూడా రిమాండ్ విధించారు. అటు జడా శ్రావణ్ అటు ఆ బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన వాదనలు వినిపించారు. దేశద్రోహ కేసు ఎలా వర్తిస్తుందంటూ కూడా ఆయన చట్ట విరుద్ధం అంటూ కూడా న్యాయమూర్తి ముందు దాదాపుగా 2 గంటల పాటు డిస్కషన్ జరిగింది. అటు ఆ ప్రభుత్వం తరపు న్యాయవాదులు 5 న్యాయవాదులు అక్కడికి చేరుకున్నారు. ఏదైతే పక్కా ఎవిడెన్స్ అంటే రావణ్ ఖచ్చితంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఒక ఉప ముఖ్యమంత్రి అటు ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలు అటు పూర్తి స్థాయిలో న్యాయమూర్తి ముందు ఉంచారు. ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. అదేవిధంగా మరి సినీ నటుడు ఆ ప్రకాష్ రాజు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ వ్యవహారం కూడా న్యాయమూర్తి ముందు ఉంచినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి రావణ్కి 14 రోజుల పాటు ఈ నెల 18 వరకు కూడా రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో అటు నెల్లూరు సెంట్రల్ జిల్లా జైలుకు కూడా తరలించారు. అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య కూడా తరలించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. గత 5 రోజుల నుంచి చూస్తున్నాం. 4 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఉపా చట్టం అనేది ఆయనకి పూర్తిగా ఉచ్చిబిచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే పలు సెక్షన్ కింద అంటే 147, 148, అదేవిధంగా 152, 192, 197 బిఎన్ఎస్ సెక్షన్స్ సంబంధించి అటు 353 1B కింద సెక్షన్ నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఉపా యాక్ట్ 39 చాలా ఈ కేసులో బలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసుకి సంబంధించి 39 కేసు గ్రావిటీని ఈ రోజు రిమాండ్ కి విధించినటువంటి అంశంలో ఇది కీలక అంశం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు. జడా శ్రావణ్ అనేక చోట్ల కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ముందస్తు కూడా హైకోర్టు ఒకే కేసుగా పరిగణించాలని హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో దీనిపైన ఎలాంటి వాదనలు వినిపిస్తాయని చూడాల్సి ఉంది. రమణ, థ్యాంక్ యూ రమేష్.